RGV sir. To RGV sir. Yes sir. Please hold the mic. She has a question for you. Yeah. Sir, Yes. Yeah. actually అంటే కొంచెం పర్సనల్. కొంచెం Yeah. పర్సనల్ అంట. కొంచెం personal. How can you ask in public? Do you want to come and tell in my ear? Okay. చెప్పండి. యాక్చువల్లీ మీ దృష్టిలో బ్యూటీ అంటే ఏం గుర్తొస్తుంది ఫస్ట్? నా దృష్టిలో బ్యూటీ అంటే ఆరాధ్య. ఆరాధ్య రాకముందు ముందు హీరోయిన్. అది నేను చెప్పను, అది కొంచెం ఆర్జీవి వర్దిల్లాల్ సార్ ఈ గుండె బతకాలి. ఏ హీరోయిన్ ఉంటే ఆవిడే బ్యూటీ. మీరు వర్గానికి ఇన్స్పిరేషన్ సార్. ఏది? మీరు వర్గానికి ఇన్స్పిరేషన్. ఓ థ్యాంక్స్. Oh, nice. Anyways, any more interesting questions? You know what I mean? Interesting ante entra? Ila unnaru entra? Any interesting questions out there? Here? No? To RGV sir, my question. Yeah. సో ఈ ఫిలిం మొత్తం సోషల్ మీడియా గురించి అని చెప్పారు కదా, సో బిహైండ్ రీజన్ ఏంటి? సోషల్ మీడియా గురించి తీయాలని ఎందుకు అనిపించింది? లైక్ ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందా మీ రియల్ లైఫ్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ? సో I think both ways. అంటే నేను నాట్ నెసెసరీ నాకే అయ్యిందని కాదు, అయిన వాళ్ళ గురించి విని ఇక్కడ అక్కడ సంథింగ్ లైక్ దట్. బోత్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Yes. ఎవరికి? రఘు కుంచేనా? సారీ సార్, ఇక్కడ ఆయన అవైలబుల్ లేరు. ఎక్కడా? ఓకే. ఏ వెయిట్, ఇదేంటి సాయి పల్లవి క్రేజ్ కన్నా ఎక్కువ ఉంది. ఏమని ఎందుకు వస్తుంది? హూ ఇస్ హీ? కేశవ్. ఓకే కేశవ్, వాట్ యూ డూ? సెకండ్ ఇయర్ బీటెక్ సెకండ్ ఇయర్కి ఇంత ఫాలోయింగ్ నీకు? ఏమయ్యా వాళ్ళందరూ మనుషులకు కనిపించలేదు ఏంటి? వాళ్ళకి తెలియాలా? ఈయన ఎందుకో ఆర్జీవీ సార్ ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్టు కనిపిస్తుంది నాకు. ప్లీజ్ షూట్ యువర్ క్వశ్చన్. సార్ మీరు తీసే ప్రతి మూవీ మోరల్ చెప్పండి ఒకసారి. ప్రతి మూవీ మోరల్ అంటే నేను మోరల్స్ పాటించేలా కనపడుతున్నాను అంటే మీ థాట్స్ అబౌట్ మూవీ మీరు తీసేది. సార్ ఇంతకన్నా యాక్చువల్లీ అమిత్ అనే నా బెంచ్ మేట్ మీ బిగ్ ఫ్యాన్ సార్. కేశవ్ క్లియర్ గా చెప్పు. సార్ మీరు తీసే ప్రతి మూవీ మోరల్ సార్, మీ థాట్స్ అబౌట్ మూవీ. నేను తీసే ప్రతి మూవీ థాట్ సమాజాన్ని ఉద్ధరించాలని, అందరూ పెద్దల్ని గౌరవించాలని, మీ పాపులర్ 2 మూవీస్ ప్రేమించకుండా ఉట్టి తల్లిదండ్రులు చెప్పిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలని, చాలా బోరింగ్ పనులు అన్నీ చేసి ఒకరోజు చచ్చిపోవాలని, అది నా బేసిక్ థాట్. లైఫ్లో అన్ని ఎక్స్పీరియన్స్ ఇస్తారన్నమాట. ఎస్. ఏంటి ఇంకా డౌటా? డూడ్ కమ్ ఆన్, హి ఇస్ ఆర్జీవీ. లెట్స్ cheers ఆర్జీవీ. ఏది అన్నారు? లెట్స్ cheers ఆర్జీవీ అన్నాను. చియర్స్ ఆర్జీవీ. ఆయనతో సిట్టింగ్ వేయగలుగుతారా మేడం? మీకేం అర్థమైంది మేడం? తెల్లాళ్ళు కూర్చుంటారు సార్. చేర్స్ ఓకే కానీ మరి ఓడికే ఇక్కడ. సో ఇప్పుడు కెమెరామెన్ వచ్చి మళ్ళీ ఒకసారి ఆర్జీవీ అన్నారు ప్లీజ్ అన్నారు. లెట్స్ షూట్ ఇట్ అప్ ఫర్ ఆర్జీవీ. ఆల్రైట్. ఓ యు లుక్ ప్రిటీ. Yeah, so my question is to RGV sir. అడగండి. Good evening. Thank you for coming to our college. So ఈరోజు Women's Day కాబట్టి, so most of us they tell us women to be safe and all. మీరు కొంచెం ఒక మెసేజ్ బాయ్స్ కి ఇస్తారా? బాయ్స్ కి మమ్మల్ని మంచిగా చూసుకోమని బాయ్స్ కి చెప్పండి సార్. ఇప్పుడు నేను మనసులో అనుకున్న మెసేజ్ బాయ్స్ కి ఇస్తే మీరందరూ కలిసి నన్ను కొడతారు. తర్వాత మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ మళ్ళీ లైఫ్లో ఇక్కడ మళ్ళీ రానివ్వదు. సో ఈ 2 కారణాల వలన ఐ రిఫ్యూజ్ టు ఆన్సర్. నో సార్, మీ మూవీలో మెసేజెస్ ఎంత స్ట్రైట్ అండ్ రా ఉంటాయో మా కాలేజ్ బాయ్స్ కి కూడా అలా చెప్పండి. నేను అందరికి తర్వాత చేలో చెప్తా. థ్యాంక్ యూ సార్.
తర్వాత చెవులో చెప్తారంటే మరి ఓకే. అరే ఎందుకు మైక్ కట్ చేసేయండి, నాకు వాళ్ళు పేమెంట్ కట్ చేస్తారు, మీరు మైక్ కట్ చేయండి. ఇంకెందుకురా? కాదు అరుస్తున్నారు, ఓకే, కొంచెం క్లియర్గా అరవచ్చుగా. ఎంత దేవుడి పేరు పెట్టుకుంటే నేను దేవతని కాదురా. ఎనీవేస్, ఇప్పుడు విమెన్స్ డే కాబట్టి నా మైండ్లో ఉన్న క్వశ్చన్. ఓ, షీ వాంట్స్ టు షూట్ అనదర్ క్వశ్చన్. One more question. యా సార్, ఈ మూవీ స్టాకింగ్ గురించి కదా? వాట్ యా మీరు ఎవరైనా స్టాక్ చేశారా? నేను చాలా మందిని చేశాను. యాక్చువల్గా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు కావాలని ఆరాధన కూడా స్టాక్ చేశాను. యా That's a beautiful answer, sir. Thank you. బ్యూటిఫుల్ కాదు, ఆయన ఆన్సర్లే అలా ఉంటాయని తెలిసి అడిగావు చూడు. దట్స్ బ్యూటిఫుల్ డర్టీ క్వశ్చన్. ట్రిక్ చేశారు కదా మమ్మల్ని, సో that's a beautiful answer. ఆరాధ్యకి గుడ్ అయింది కదా, సో స్టాకింగ్ ఇస్ గుడ్. Sir, so in your opinion, stalking is good? స్టాకింగ్ ఇస్ గుడ్. ఐ థింక్ స్టాకింగ్ అంటే వెనక పట్టడం కాబట్టి వెనక నుంచి నడవటంలో కొన్ని అడ్వాంటేజ్ ఉంటాయి. So is it good? I think everybody understood. Yeah. అమ్మా, నువ్వు అడిగే క్వశ్చన్లేనా? యు షూర్? అంటే ఆర్జీవి లాంటి మనిషిని ఆలోచింపజేసావు చూడు. స్టాకింగ్ గుడ్డా బ్యాడ్ అంటే ఆయన కూడా ఒక సెకండ్కి అన్నారు. వాట్ ఇస్ యువర్ నేమ్? సాధుగా తాగొచ్చా? హలో, తాగొచ్చు, నన్ను అడుగుతావే. తనూజా, ఆల్రైట్. బా అమ్మాయిలు ఎగబడిపోతున్నారు. ఎన్ని క్వశ్చన్స్ రా మీకు. ఆర్జీవిగా టు ఆర్జీకే సార్. ఆర్జీవి సార్. మామా, Yes. జస్ట్ సెకండ్ సార్. అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినప్పుడు రాని రియాక్షన్, నువ్వు ఆర్జీకే సార్ అన్నావు చూడు. థ్యాంక్ గాడ్ జీవికే సార్ అని లేదు. ప్లీజ్ షూట్ యువర్ క్వశ్చన్. How can you be so transparent? Because I have nothing to hide. Yeah. Can you please explain? అది ఎక్స్ప్లెయిన్ అవుతుమా? See, because I don't care what people think about me, and that is the reason I'm so upfront. Yeah. సో ఇప్పటిదాకా స్టూడెంట్స్ అడిగారు క్వశ్చన్స్. ఎనీ ఫ్యాకల్టీ దట్ వుడ్ లైక్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్? Is any faculty here? Agan. Shush. పేరు క్లియర్ చెప్పండి. ఫర్ ద ఫస్ట్ టైం నేను దగ్గరగా వెళ్తుంటే ఒక అబ్బాయి సిగ్గుపడుతున్నారు. ఐ డోంట్ నో ఇఫ్ హి ఇస్ మ్యారీడ్ ఆర్ నాట్. ఆల్ రైట్, వాళ్ళ వైఫ్ ఇంటికి వెళ్ళాక నన్ను కొడుతుంది, నన్ను స్టాప్ చేస్తుంది, నా పైన కేసు పెట్టిన ఆశ్చర్యపడక్కర్లేదు. బట్ స్టిల్ వి హావ్ ఆర్జీవి సర్ టు గెట్ us బ్యాక్. ఎనీవేస్, సో ఫ్యాకల్టీ అనగానే ఈయన పేరు వచ్చింది. ఈయన పేరు నాకు క్లియర్గా వినిపించలేదు. కెన్ ఎనీవన్ సే? భరత్ సార్. ఎస్ సార్. సో భరత్ సార్ డైరెక్ట్గా ఆర్జీవి సార్ పక్కన కూర్చున్నారు కాబట్టి వాట్ క్వశ్చన్ వుడ్ భరత్ సార్ ఆస్క్ ఆర్జీవి సార్? I just want to ask, what motivates him to be like him? What motivates him? What motivates me to be like me is me only. Having said that, I would like to say, because all the great books I read and the wonderful people I met who could contribute so much to me, and I listen a lot instead of talking. So I think that will kind of I absorb that knowledge, and దాంట్లోంచి అన్ని
whatever I like, I take it and do a mixed masala. Yeah. So that final is me. Okay. But the most I admire in you is not everybody takes any question very easily. But being RGV, he takes everything in a positive note, and that is the most which I want to learn from my end. Thank you so much. But why? See, your reason will be different, but my reason is because I'm a very shameless fellow. He takes it in a positive way, but I take it in a shameless way. Yeah. ఆల్రైట్ ఎస్ సో ఫ్యాకల్టీ నుంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఆఫ్టర్ హిమ్ వి గాట్ ఫ్యూ ఆఫ్ ద ఫ్యాకల్టీ హియర్ ఐ డోంట్ నో విచ్ సబ్జెక్ట్ డూ యూ టీచ్ సార్ సురేష్ సార్ వెయిట్ సురేష్ సార్ హ్యాస్ హిస్ క్వశ్చన్ ఇన్ ఫోన్ అంటే ఎప్పటి నుంచి అనుకుంటున్నాడో చూద్దాం సార్ ఆర్జీవి సార్ Yes. మూవీస్ చాలా మంచిగా ఉంటాయి అంటే శివ ఆ మూవీస్ ఇప్పుడు రీసెంట్గా సొసైటీకి సంబంధించిన ఏదైనా ఒక గుడ్ మూవీ తీయాలని అనుకుంటున్నాను సార్ సొసైటీ రిలేటెడ్. యా, ఇక్కడికి వచ్చి మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడే నాకు తట్టింది అది. యా, ఐ విల్ ట్రై. సార్ నెక్స్ట్ క్వశ్చన్ సార్ మీరు పవన్ కళ్యాణ్తో మూవీ ఎప్పుడు ఉంటుంది సార్? నేను చచ్చిన తర్వాత నా దెయ్యం వచ్చి తీయడానికి ఛాన్స్ ఉంది. ఎస్ ద గ్రీన్ చెకర్డ్ షర్ట్ ఫ్యాకల్టీ క్వశ్చన్ అంటే పెట్టుకో పర్లేదు వద్దు. క్వశ్చన్ ఫుల్ఫిల్ కాదు సార్, ఆయన ఆన్సర్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సేమ్ క్వశ్చన్ కంప్లీట్. నెక్స్ట్ ఏదైనా చిరంజీవితో తీస్తే ఇంకా బాగుంటుంది. లాస్ట్ మూవీ దేవుడా, తప్పు సార్, తప్పదు. ఓకే, విల్ కన్సిడర్ దట్. ఎనీవేస్, వన్ ఇటాలియన్ చికెన్ చీజ్ పాస్తా. ఓకే, సో ఇప్పుడు దాకా క్వశ్చన్స్ అన్నీ అడిగారు, ఆన్సర్స్ వచ్చాయా లేదా? ఓ, ఎందుకంత చాలా డీసెంట్గా వెయిట్ చేస్తున్నారు? మీ ఫ్యాకల్టీ ఉందా ఇక్కడ? ఓకే, మైక్ కోసం చెప్పండి సార్. రీ రిలీజ్ స్ట్రిక్ట్ అవుతున్నాయి కదా, మాకు రక్త చరిత్ర 1, 2 రీ రిలీజ్ కావాలి. యా, అది ఆలోచిస్తున్నాం, త్వరలో చెప్తాను. అండ్ దట్టు నాకు సంధ్యలో మీతో కూర్చో సినిమా చూడడానికి ఒక ఛాన్స్. ఓకే. ఒక్క నిమిషం. ఓకే అన్నారు, నువ్వు అడిగావు, ఆయన దేవుడిలాగా వరాలు ఇస్తూ వెళ్ళిపోతున్నారు అప్పటి నుంచి. ఓకే, ఇదంతా పక్కన పెడితే సంధ్య ఎందుకురా? వై సంధ్య థియేటర్, ఎస్పెషల్లీ సంధ్య, వై? ఎంజాయ్ చేయాలంటే సంధ్య, సుదర్శన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఎంజాయ్ చేయొచ్చు, వేరే థియేటర్ లో ఎంజాయ్ చేయలేదు. సో యూ ఎక్స్పెక్ట్ ఆర్జీవీ సార్ టు కమ్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అండ్ అగైన్ థియేటర్ వి నీడ్ టు వాచ్. ఇప్పుడు యా, సో నేను సంధ్యలో మీరు కాకుండా ఇంకో సంధ్య అనే అమ్మాయితో చూడడానికి ఇష్టపడతా. సంధ్యతో చూస్తా. ఆ సంధ్య పక్కన నడుము కూర్చోబెట్టండి సార్. ఓకే. ఇప్పుడు డ్రాస్టిక్ డిసిషన్ తీసుకొని నేనే సంధ్య అని చెప్పి గడ్డాన్ని షేవ్ చేసుకొని చీర కట్టుకేసుకొని రాదు. సంధ్య కాకపోతే లక్కీ కూడా తీసుకురావచ్చు. మీరు ఆగండి అయ్యా బాబు, ఊరికి నన్ను దోస్తాడు. ఎలా కనిపిస్తుంది మీకు? ఐఎమ్ సేఫ్, ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్, ప్లీజ్. సో ఎనీవేస్, వన్ మోర్ ఫ్యాకల్టీ చాలా డీసెంట్గా ఫ్యాకల్టీ లాగే బిహేవ్ చేస్తున్నారు. ఎస్ ప్లీజ్ సార్. సార్, వన్ సెకండ్, మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? ఎలక్ట్రిక్. వెన్ ఐ సెడ్ ఎలక్ట్రిక్, షాక్ కొట్టాలి. ఎస్, మీ క్వశ్చన్ షాక్ కొట్టేలా ఉంటుందా? ఓకే. I am expecting about that thing. RGV sir, Yeah. sir recently listening about the Where are you? Yeah, okay. Recently I am listening about that RGV giving the one statement about I am changed. Yeah, I will do the best movies like that, Satya and Shiva like that. Yeah. So we'll expect with as soon as like from this kind of movies yours. Yes. And what is the real? Why are you realizing about that thing? Is there any strong reason behind it? Sir, I explained that so much in detail. Okay. అది మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తే బెటర్. సో ఐ థింక్ Real is different, real is different. బట్
Not in this context. Okay. Yeah. Yeah. Thank you.